పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం డిసెంబర్ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వారి రోజువారీ ఫలితాలు అంటే ఏ రోజు ఏ పని చేయాలి, ఏ రోజు ఏ పని చేయకూడదు అనేవి ఎలా ఉంటాయి, ఒకవేళ ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయం కూడా తెలుసుకుందాం. ఈ విషయాలు చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి. ఇప్పటిదాకా మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ ఒకటి ఉంటుంది, అది యాక్టివేట్ చేసుకుని తద్వారా అన్ని వీడియోలు మీకు వెంటనే వచ్చి చేరుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్న గ్రహ మార్పులను కనుక పరిశీలిస్తే ప్రధాన గ్రహాల యొక్క రాశి మార్పు జరుగుతున్నది. అసలు నా దారెటు అంటే వృశ్చిక రాశి వారికి నా దారెటు అనేటటువంటి భావన కలుగుతుంది. కారణం ఏమిటంటే ఇప్పటిదాకా కొన్ని విషయాలలో అంతర్గత ఒత్తిడి ఎదుర్కొన్నటువంటి వారు ఈ విధంగా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రధాన గ్రహాలంటే ఏమేమి మారుతున్నాయి అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా మీ జన్మరాశికి ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి గురుడు 9వ స్థానంలో సంచరించాడు. జనరల్గా ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి గురుడు 9వ స్థానంలో సంచరించడం వృశ్చిక రాశి వారికి అద్భుతమైన యోగాన్నే కలిగించింది అని చెప్పాలి. కానీ డిసెంబర్ 6వ తేదీన మరలా మీ రాశికి అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అష్టమ స్థానం అనేది సహజంగా పాపస్థానం. ఆయుష్కు, ఆరోగ్యానికి, ఆకస్మికమైన ఖర్చులకు, నష్టాలకు, ప్రమాదాలకు లేదా కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు కూడా సంబంధించినటువంటి స్థానం. అంటే ప్రధాన పుణ్యగ్రహం, శుభగ్రహం అష్టమ స్థానంలో పాపస్థానంలో సంచరించడం అనేది వృశ్చిక రాశి వారి మీద కొద్దిగా ప్రభావం చూపిస్తుంది అని చెప్పాలి. అంటే ప్రధానమైనటువంటి గ్రహ మార్పులను కనుక పరిశీలించినట్లయితే మనకు ఈ 5వ తేదీ వరకు కూడా ఆకర్షణ శక్తి పెరుగుతూ ఉంటుంది, వ్యక్తిత్వం బాగుంటుంది, నిర్ణయ శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ 6వ తేదీ తర్వాత ఎప్పుడైతే అష్టమ స్థానంలో గురుడు వస్తాడో మరలా కొద్దిగా ఏదో మనం ఎంత ఫాస్ట్గా ముందుకు వెళదామనుకున్నప్పటికీ మనం ముందుకు వెళ్ళలేకపోవటం, చేసే పనులలో ఆటంకాలు కలగటం, ఊహించినటువంటి ప్రతికూలతలతో మధ్యలోని పని ఆపేయటం లాంటి కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి. ఇప్పుడు చెప్పినందుకు ఇవి విని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇవి జరగకుండా ఉండటానికి బ్రహ్మాండమైన పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి అవి కూడా చెప్తాను ఈ వీడియోలోనే. కాబట్టి వీడియో మొత్తం చూడండి. ఇక్కడ ఇటువంటి ఫలితాలు కలుగుతాయి. మీ జన్మరాశిలోనే రవి, కుజ, శుక్ర గ్రహాల యొక్క కలయిక మీ జన్మరాశిలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ 3 గ్రహాలు మీ జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాయో మీకు తెలియకుండానే మీలో ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఎంతటి వారినైనా సరే చాలా సులభంగా డీల్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు మీలో ఉంటాయి. అది మాత్రమే కాదండి, ఏదైనా ఒక సమస్య కలిగిందనుకోండి, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలా అనే దానికి ఆవేశంతో కన్నా కూడా ఆలోచనతో మీరు చేయగలుగుతూ ఉంటారు. ప్రధానంగా తీసుకుంటే 7వ తేదీ రాత్రి 8 గంటల వరకు 8 గంటల 16 నిమిషాల వరకు బుధుడు మీ జన్మరాశికి 12వ స్థానంలో సంచరిస్తాడు. ఎప్పుడైతే బుధుడు మీ జన్మరాశికి 12వ స్థానంలో సంచరిస్తాడో కొంచెం తీసుకునే నిర్ణయాలలో లోపం కలుగుతూ ఉంటుంది. అంటే 7వ తేదీ వరకు నిర్ణయ లోపం అనేది కలుగుతుంది. కానీ బుధుడు మీ జన్మరాశిలోకి వచ్చినప్పుడు బుద్ధి కుశలత పెరుగుతుంది, సమయానికి తగినటువంటి విధంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి పెరుగుతుంది, తద్వారా సమస్యలు తగ్గుతూ ఉంటాయి. అలానే 7వ తేదీ రాత్రి 8 గంటలకి కుజుడు కూడా మీ రాశికి 2వ స్థానంలోకి వస్తాడు. జనరల్గా వాక్స్థానంలో కుజుడు వచ్చినప్పుడు మాట్లాడేటటువంటి మాట కొంచెం దురుసుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు చాలా కూల్గా నార్మల్గా మనవాడే కదా అని మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ అవతలి వాళ్ళు దాన్ని కొంచెం అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాట్లాడేటటువంటి మాట మీద కంట్రోల్ అనేటటువంటిది చాలా వరకు ఉండాలి, లేకపోతే కొద్దిగా ఇబ్బందులు అనేటటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అసలు మనము డే వైజ్ ప్రిడిక్షన్స్ కనుక పరిశీలించినట్టయితే, ఎందుకంటే ప్రధాన గ్రహాల మార్పు గురించి తెలుసుకున్నాం. ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రమోషన్స్ కోసం కానీ, ట్రాన్స్ఫర్స్ కోసం కానీ, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు కానీ కనుక చేస్తున్నట్లయితే ఖచ్చితంగా 5వ తేదీలో మీ పని జరగాలి. 5వ తేదీ దాటిందంటే ఖచ్చితంగా గురుడు అష్టమ స్థానంలోకి వస్తాడు. కాబట్టి
ప్రతికూలతల యొక్క తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు నిజంగా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి అని కనుక అనిపించింది అనుకోండి, అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 11:15 వరకు ఉండేటటువంటి సమయం అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి చెప్పాలి. ఎందుకంటే సంతానపరమైనటువంటి విషయాల్లో శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అంటే మీ ప్రేమకు పెద్దవాళ్ళ యొక్క అంగీకారం కూడా ఇక్కడ మీకు కలిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అలానే మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి. కానీ 1వ తేదీ రాత్రి 11:15 నుంచి 3వ తేదీ రాత్రి వరకు 3వ తేదీ రాత్రి 11:12 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ కలిగే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో చేసే పని ఒత్తిడి యొక్క తీవ్రత బాగా పెరుగుతూ ఉంటుంది. కొన్ని విషయాలలో ఆతృత, ఆందోళన కూడా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అన్నింటికంటే ప్రధానంగా అంతర్గత శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. 3వ తేదీ రాత్రి 11:12 నుంచి 5వ తేదీ రాత్రి 10:18 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు పొందుతూ ఉంటారు. భాగస్వామ్య వ్యాపార ఒప్పందాలు కూడా బలపడుతూ ఉంటాయి. కొత్త కాంట్రాక్ట్లన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటటువంటి వారు కూడా అనుకూలంగా మారుతుందని చెప్పాలి. మీరు అంటే చేసేటటువంటి పనుల్లో స్పష్టత కూడా బాగా పెరుగుతుంది. 5వ తేదీ రాత్రి 10:18 నుంచి 7వ తేదీ రాత్రి 10:42 వరకు ఆల్రెడీ 6వ తేదీ గురుడు అష్టమంలోకి వస్తాడు. ఈ సమయం వృశ్చిక రాశి వారికి ఏమాత్రము అనుకూలమైన సమయం కాదు. ఇది పూర్తిగా ప్రతికూలత కలిగించే సమయం, మెంటల్ ప్రెషర్ ఇచ్చే కాలం అని చెప్పాలి. మా వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. పాత రుణ సమస్య ఏమైనా ఉంటే వాటి యొక్క తీవ్రత బాగా పెరుగుతుంటుంది. కొన్ని ఊహించినటువంటి భయాలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఇక 7వ తేదీ రాత్రి నుంచి 9వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇది మరలా గతం 2 రోజుల నుంచి ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ జరిగిపోయి ఆనందం వైపుకు అడుగులు వేస్తూ ఉంటారు అని చెప్పాలి. అద్భుతమైనటువంటి అదృష్టానికి కేరాపట్రస్గా మీరు మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. 9వ తేదీ రాత్రి 2:24 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కీలకమైనటువంటి వార్తలు వినే అవకాశం ఇక్కడ వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. ఖచ్చితంగా మొదట్లో చెప్పాను కొన్ని ప్రత్యేకత, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పాను. ఇక్కడ మీకు ఈ 9వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో ఉద్యోగపరమైన గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అదనపు బాధ్యతలు పెరిగిపోతూ ఉంటాయి. కానీ కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ పనులు సాఫీగా సాగుతూ ఉంటాయి. సీనియర్ల నుంచి చక్కటి సహకారం లభిస్తూ ఉంటుంది. ప్రతిరోజు వీళ్ళు చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే సులభమైన పరిహారం ఓం నమః శివాయ అనేటటువంటి శివ పంచాక్షరి మంత్ర జపాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు 108 సార్లు చేయండి. మంగళవారం రోజున ఖచ్చితంగా కుజగ్రహానికి పూజ చేయండి. ఇంకా చెప్పాలంటే అష్టమ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు కొంచెం ఎక్కువగా వాటర్ తీసుకోవడం కానీ, మెడిటేషన్ చేయటం, ఇట్లాంటి పనులు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.